హాయ్, ఈరోజు మనము బోటీ ఫ్రై ఎలా చేయాలో చూస్తాం. అందుకు కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, టొమాటో, కొత్తిమీర, వేడిశనగపప్పు, అల్లం వెల్లుల్లి, చెక్క, లవంగం, ధనియా పొడి, కారం పొడి, క్లీన్ చేసిన బోటీ. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో ఒక స్పూన్ నూనె, ఉల్లిపాయలు, టొమాటో, దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇంకా కొంచెం మగ్గాలి. ఇంకా దీన్ని మిక్సీ జార్కి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్కి 1 స్పూన్ కారం, ధనియాల పొడి, ముందు చూపించిన కొత్తిమీర, వేడిశనగపప్పు, అల్లం వెల్లుల్లి, చెక్క, లవంగం ఇవన్నీ వేసుకోవాలి. దీనికి కొంచెం నీళ్ళు వేసుకొని ఇక మిక్సీకి పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్కి క్లీన్ చేసిన బోటీ వేసుకొని రుబ్బి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేయాలి. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత దీన్ని 5 నుంచి 6 విజిల్ పెట్టుకోవాలి స్టవ్ మీద. 6 విజిల్ వచ్చాక ఇది ఇప్పుడు బాగా ఉడికింది. ఇప్పుడు ఫ్రై కోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి దీన్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యాక ఉడికిన బోటీని జాలరాతో తీసుకోవాలి. ఇలా జాలరాతో తీసుకుంటే సాంబార్ అలాగే ఉంటుంది. దాన్ని మళ్ళీ రైస్లోకి వాడుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఫ్రైలోకి వేసి
దీన్ని ఇప్పుడు బాగా కలుపుకుంటూ ఇందులో ధనియాల పొడి, గరం మసాలా పొడి 1 స్పూన్, కొద్దిగా ఉప్పు, ఇందాక ఉప్పు వేసాం కాబట్టి చూసుకుంటూ కొంచెంగానే ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలిపి 10 నిమిషాలు బాగా ఫ్రై చేశాక బోటి మసాలా ఫ్రై రెడీ అయింది.